పీఎం నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. దేశంలో తాజా పరిణామాలు, కీలక విధాన నిర్ణయాలు, వివిధ శాఖలకు సంబంధించిన ముఖ్యమైన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దేశ భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువతతో అనుసంధానం, సామాన్యుల సంక్షేమం వంటి అంశాలపై ఈ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ, వాణిజ్య వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ఇవాల్టి సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలు రాబోయే కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థపై, దేశ భవిష్యత్తుపై పెద్ద ప్రభావాన్ని చూపనున్నాయి. అసలు మోదీ ప్లాన్ ఏంటి? ఈరోజు కేబినెట్ భేటీ అనంతరం తెలవనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, ప్రధానంగా నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. ప్రధానంగా ఇటీవల దేశంలో చోటు చేసుకున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపై, కీలక విధాన నిర్ణయాలపై మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చించబోతున్నారు. ప్రధానంగా కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా దేశ భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, అదేవిధంగా యువతతో ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి. ఇప్పటికే జెన్జీ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా బీజేపీపై పడుతోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా జెన్జీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో బీజేపీ సందిగ్ధంలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో యూత్ తో ఏ విధంగా కనెక్ట్ కావాలనే దానిపై ఇప్పటికే బీజేపీ సమాలోచనలు చేస్తోంది. మరోవైపు బీజేపీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ కూడా జెన్జీతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో యువతతో అనుసంధానాన్ని ఏ విధంగా చేయాలి అనే దానిపైన కూడా చర్చించబోతున్నారు. సామాన్యుల సంక్షేమంతో పాటు ఇతర అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారన్న చర్చ అయితే జరుగుతోంది. ముఖ్యంగా రాజకీయ, వాణిజ్యపరమైనటువంటి వర్గాల్లో ఏ రకమైన నిర్ణయాలు ఉండబోతున్నాయనే ఒకమైన చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు కేంద్ర కేబినెట్ మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాబట్టి దీనికి సంబంధించి మంత్రివర్గ విస్తరణపై కూడా ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపైన కేంద్ర కేబినెట్ సమావేశంలో మంత్రుల దృష్టికి మోడీ ఏమైనా తీసుకొస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక మొత్తానికైతే ఈ రోజు సమావేశంలో తీసుకుపోయే నిర్ణయాలు రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు అదేవిధంగా దేశంలో కొన్ని కీలక పరిణామాలపై ప్రభావాన్ని చూపుతాయంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కాబట్టి అసలు మోడీ ఏ రకమైన ప్లాన్స్ తో ముందుకు వెళ్ళబోతున్నారు, ఈ రోజు కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయాలు వెల్లడించనుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.